బట్టతలకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏ విధంగా చేస్తాము? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేఫ్‌గా ఉంటాయా? ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అంటే ఏంటి? ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి? దాని తర్వాత డైట్ ఏ విధంగా తీసుకోవాలి? పోస్ట్ ప్రొసీజర్ కేర్ ఎలా ఉంటది? రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఇలాంటి అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు, అనేక అపోహలు ఉంటాయి. వాటికన్నిటిని క్లియర్ చేయటానికనే నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి బట్టతలలనేటివి ఇబ్బందికరంగా మారుతున్నాయి. బట్టతలలనేటివి ఎక్కువగా ఇబ్బందిగా మారేటప్పటికి అప్పుడు వెంట్రుకలనేటివి ఊడిపోయి నలుగురితో ఎళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. దాన్నే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గటం అని అంటామనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? పీఆర్‌పీ, జీఎఫ్‌సీ మీసో చేసుకుంటాను డాక్టర్ గారు. నేను మందులు వాడుకుంటాను. నేను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోను అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సిందేంటనంటే మందులు వాడుకుంటున్నప్పుడు మనకి మంచిగా వెంట్రుకలనేటివి రిటైన్ అవుతాయి. మంచి గ్రోత్ అనేది చాలా బావుంటాయి. పీఆర్‌పీ చేస్తున్నప్పుడు ఆ గ్రోత్‌ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. జీఎఫ్‌సీ అంతేనండి. మీసోథెరపీ అంతేనండి. దాంతో పాటు అడ్వాన్స్డ్ ఉన్న మీసో డిటాచ్డ్, మీసో బైకాలిటమైడ్ అలాంటివి అనేక రకమైన మీసోథెరపీస్, హెయిర్ రిజువినేటింగ్ థెరపీస్, క్యూఆర్-678 ఇలాంటి అనేక థెరపీస్ ఉంటాయి. కానీ అవి ఉన్న వెంట్రుకల్ని కాపాడటానికి. లేని వెంట్రుకలు రావాలి అనంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక మంచి మార్గం అండ్ ఓన్లీ మార్గం. అంటే కొత్త వెంట్రుకలు మనం మిగతా ప్రొసీజర్స్, మిగతా టాబ్లెట్స్, మిగతా లోషన్స్ వాడుకుంటే వస్తుందనంటే అలా కాదండి. ఉన్న వాటిని మాత్రమే అవి స్ట్రెంథెన్ చేస్తుంది. కొత్త వాటికి కొత్త హెయిర్ లైన్ కావాల్సింది బట్టతల వచ్చినప్పుడు మనకి దాన్ని కవర్ చేయాలనంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషనే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ ఎందుకంటాననంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది మీకు ఇమేజ్ అనేది మార్చేస్తుందండి. మీ ముఖంలో ఏదైతే ఉంటుందో మార్పనేది ఇక్కడ హెయిర్ లైన్ రావటంతోటి మీకు డిఫరెంట్ ఇమేజ్ అనేది మీకు మారిపోతూ ఉంటుంది. యూజువల్‌గా ప్రీ అండ్ పోస్ట్ ఇమేజెస్ చూస్తాం గదండీ! బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ ఇమేజెస్‌లో పేషెంట్ ఎప్పుడు కొద్దిగా డల్‌గా ఉంటారు. ఎందుకంటే హెయిర్ లేదు కాబట్టి. హెయిర్ లైన్ వచ్చినాక యూజువల్‌గా వాళ్ళకి బ్రైట్‌నెస్ అనేది వస్తుంది వాళ్ళ ముఖంలో. ఎందుకనంటే హెయిర్ లైన్ అనేది వాళ్ళకి ఇంతకు ముందు ఉండేది. అది రిస్టోరేషన్ అవ్వటంతోటి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా రిస్టోర్ అవుతూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది సేఫ్ ప్రొసీజరేనా డాక్టర్ గారు అని అడుగుతారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్. ఏ విధంగా సేఫ్ ఉంటుంది అనంటే, మనకి ఫస్ట్ ఫిట్‌నెస్ అనేది మనం చూసుకోవాలండి. కార్డియాక్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ మేము చేసేసుకుంటామండి. ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉన్నాయా అవన్నీ మనం చూసుకుంటామనమాట. ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత మనం ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ముందుకెళ్తామనమాట. ఫిట్‌నెస్ అనేది తీసుకున్నాక మనకి రక్త పరీక్షలన్నీ చేసుకొని, కార్డియాక్ ఎవాల్యుయేషన్ అని చేసుకొని, ఎటువంటివైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక మేమెప్పుడు కూడా ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేయం. అవి సెటిల్ అయినాకనే మేము ఏదన్నా గాని చేస్తాం. ఎందుకంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ అండ్ ఎ గుడ్ ప్రొసీజర్. మీరు కంఫర్టబుల్‌గా ఉండి మంచి కంఫర్టబుల్‌గా ప్రొసీజర్ చేసుకొని రికవరీ పీరియడ్ ఫాస్టర్‌గా ఉండి అంటే తక్కువ టైంలో మీకు ఫాస్టర్‌గా మీకు రికవరీ అయిపోతే మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఆ పనేదో మనకి ఏదైనా ఇబ్బంది తర్వాత ఫేస్ చేసే ముందు కంటే ఫస్టే మనం అంతా దానికి ఎవాల్యుయేషన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఇది చేస్తామనమాట. అయితే ప్రొసీజర్ ఎలా చేస్తారు డాక్టర్ గారు? మీరు ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షనా? ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషనా? అని అడుగుతూ ఉంటారు చాలామంది. మేము ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది మేము చేస్తామండి. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అని అంటే మనది ఒక్కొక్క వెంట్రుకలనేటివి మనకి ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి తీసి ఇక్కడ పెడుతూ ఉంటామనమాట. సో, ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది అడ్వాన్స్ టెక్నిక్ అన్నమాట. మరొక టెక్నిక్ ఏంటి అనంటే ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడంతా స్కిన్ అంతా కట్ చేసి దానికి సూచరేసి దానికి ఇది చేస్తారనమాట. సో, దీని ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది అది ప్లాస్టిక్ సర్జన్స్ ఇవి చేస్తారనమాట. కానీ ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఇప్పట్లో చాలా మంది తక్కువగా చేయించుకుంటున్నారు. తక్కువ మంది చేస్తున్నారు. ఎందుకనంటే అది గోల్డ్ స్టాండర్డ్ అయినా గాని ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది హీలింగ్ బావుంటుందండి. పోస్ట్ ఆపరేటివ్ ఏమైనా కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. మీకు ఒక్కొక్క వెంట్రుక తీయటం అనేది చాలా ఈజీ అండి. మీకది మంచి నీట్‌గా వచ్చేస్తుంది. మీరు పెట్టేసుకుంటారు. కటింగ్, స్టిచ్చింగ్ అనంటే అది హీలింగ్ అదొక ప్రాబ్లమ్ ఉంటుందండి. కీలాయిడల్ టెండెన్సీస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, మేము కటింగ్, స్టిచ్చింగ్‌లో మేము ఇది చేయమండి. మేము ప్రొసీజర్స్ చేయము. మేము ఓన్లీ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్‌లో మేము చేస్తామన్నమాట. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు? అసలు పద్ధతేంటి? ఆ రోజు ఉదయం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు రాత్రి 9 గంటలకల్లా, 10 గంటలకల్లా ఒకరోజు రాత్రి ముందే మీరు మంచిగా పడుకోవాలండి. రాత్రి 1 దాకా, 2 దాకా, 5కి నేను ప్రయాణం చేసొస్తానంటే అలా కాదండి. పద్ధతి ప్రకారంగా ఒకరోజు రాత్రి మీరు ఇక్కడికొచ్చేసి మీరు హైదరాబాద్‌లో మీరు పడుకోవాలనమాట. మీరు మంచిగా తిని నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మా దగ్గరికి రావాలి. మా దగ్గరికొచ్చినాక హెయిర్స్ అనేటివి మీకిక్కడ హెయిర్ లైన్ గాని, మీకు మిగతా ఏరియాలో ఏదైనా ఉన్నా గాని,
ఆ జోన్స్ వరకు మేము డిఫైన్ చేస్తూ డిజైన్ చేస్తామన్నమాట. ఆ డిజైన్ చేసిన ఏరియా వరకు మనం చూసుకొని మొద్దు బార్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అనస్థీసియాలో చేసేసుకొని హెయిర్స్ అనేటివి మనం ట్రిమ్ చేసేస్తాం. హెయిర్స్ అనేటివి ట్రిమ్ చేసినాక మొద్దు బార్ చేసినాక ఇక్కడ మనకి స్పర్శ అనేది ఎక్కువగా ఉండదండి. ఈ స్పర్శ అనేది ఎక్కువగా లేని చోట్ల మనము స్లిట్స్ అనేటివి వేస్తామన్నమాట. ఈ స్లిట్స్‌లో ఏసేదానికి మనకి నీడిల్స్ కానీ లేకపోతే సీటీఎస్ బ్లేడ్స్ కానీ మనకి సఫైర్ టిప్స్ అని ఇవి ఉంటాయన్నమాట. సో, ఈ సఫైర్ టిప్స్, సీటీఎస్ బ్లేడ్స్ అనేటివి మనకి మంచిగా థిక్‌నెస్ అనేటివి, డెన్సిటీ అనేటివి మనకి తీసుకొస్తుందన్నమాట. ఈ విధంగా చేయటంతోటి మనకి వెంట్రుకలు అనేటివి పెరగటానికని మంచి ఆస్కారం ఉంటుంది. సో, ఈ స్లిట్స్ అనేది ఏసినాక సెకండ్ స్టెప్ అయిపోతుంది. సో, థర్డ్ స్టెప్‌కొచ్చేసి మనకి ఈ భాగంలో ఎక్స్‌ట్రాక్షన్ అన్నమాట. ఎక్స్‌ట్రాక్షన్ అనేది నేను చెప్పాను గదండీ! ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అని అంటాం. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్ అంటే ఒక్కొక్క వెంట్రుక తీస్తాం. సో, డాక్టర్ గారు మీరు ఇవన్నీ చేస్తున్నారు. మాకు బ్రెయిన్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్స్ కానీ, స్లిట్స్ కానీ మీరు గమనిస్తే అది 4 ఎంఎం, 6 ఎంఎం డెప్త్ వరకే ఉంటాయి. అంతకంటే ఎక్కువ డెప్త్ అనేటివి ఉండవు. 6 ఎంఎం అంటే ఎంతండి? ఇంత మాత్రమే. 4 ఎంఎం ఎంత అంటే దాంట్లో ఇంత మాత్రమే. సో, ఈ మాత్రం భాగంలోనే మనకక్కడ వెంట్రుకని అలా తీసేసుకొని మనం చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ వెంట్రుక ఉందనుకోండి, పీకామనుకోండి మనకి నొప్పే వస్తది తప్ప మనకక్కడ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ఏమి కాదు. సో, అలానే మనకి ఇక్కడ గూడా అంతే. అనస్థీసియా ఇచ్చేసినాక మీకు పెయిన్ అనేది ఉండదండి. నెమ్మదిగా ఒక్కొక్కటి అలా తీసుకుంటూ ఎళ్తాం. అలా తీసిన వెంట్రుకలనేటివన్నీ మనకక్కడ ఇంప్లాంట్ చేస్తాం. ఇది వచ్చేసి ఫోర్త్ స్టెప్. ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు మనకి ఆ స్లిట్స్ చేసిన దానికి సెపరేట్ చేసి దానికి ఒక్కొక్క దానికి అలా చేస్తామనమాట. అలా చేయటంతోటి ఏమవుతుందనంటే వెంట్రుకలనేటివి అక్కడ మంచిగా నెమ్మదిగా ప్లేస్ చేస్తామనమాట. అది చేయటంతోటి మనకి వెంట్రుకలనేటివి అక్కడ కూర్చొని అక్కడ బ్లడ్ సప్లై అనేది రావటం జరుగుతుందనమాట. ఆ బ్లడ్ సప్లై రావటంతోటి ఆ గ్రాఫ్ట్ అనేది టేకప్ అవుతుంది. ఆ గ్రాఫ్ట్ టేకప్ అయి నెమ్మదిగా పెరుగుతుంది. ఈ విధంగా పెరగటంతోటి వెంట్రుకలనేటివి నేచురల్‌గా వస్తూ ఉంటాయి. సో, మీ వెంట్రుకలనే తీసి పెడుతూ ఉంటాం. గడ్డంని తీసి పెట్టినప్పుడు మనకేంటనంటే ఈ భాగంలో మధ్యలో మనం స్ప్రెడ్ చేస్తాం. ఆ స్ప్రెడ్ చేయటంతోటి మనకి డెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. సో, ఇది చేసినాక మనం మంచిగా ఒక డ్రెస్సింగ్ అనేది చేసేస్తామనమాట. డ్రెస్సింగ్ చేసేసినాక మనకి రాత్రి మీరు ఇంటికెళ్ళేసి మళ్ళీ మంచిగా నిద్రపోగలుగుతారు. మీరు ఈ ప్రొసీజర్ చేస్తున్నంత సేపు లోకల్ అనస్థీసియానే ఉంటుందండి. సో, లోకల్ అనస్థీసియా అనేది ఏంటనంటే మీకు కేవలం అక్కడ మాత్రం స్పర్శ లేకుండా మొద్దుబారిపోయి మీకది ఉంటుందనమాట. అదే మనము మంచిగా సో, లోకల్ అనస్థీసియా అనేది చాలా సేఫ్‌గా ఉంటుంది. జనరల్ అనస్థీసియా మంచిగా ఇది లేకుండా ఉండటం అలాంటిది ఏమి ఇబ్బందులేమి ఉండవు. లోకల్ అనస్థీసియా చేస్తున్నాం కాబట్టి చాలా సేఫ్‌గా ఉంటుందండి. సో, లోకల్ అనస్థీసియా చేయటంతోటి అక్కడ మనకి స్పర్శ ఇబ్బంది లేకుండా ఉండటంతోటి మంచిగా మనకి స్మూత్‌గా ప్రొసీజర్ అయిపోతుందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అవుతుందండి. నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్‌ని బట్టి. 2000 గ్రాఫ్ట్‌లంటే మధ్యాహ్నం కల్లా అయిపోతుందండి. 4000 గ్రాఫ్ట్‌లంటే సాయంత్రం వరకు అవుతుంది. అంతకంటే ఎక్కువ గ్రాఫ్ట్స్ అయితే మేము యూజువల్‌గా నెక్స్ట్ డే కానీ అలా మనం పోస్ట్ చేసుకుంటామన్నమాట. సో, ఈ విధంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేసినాక మీరు రాత్రి రెస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ షాంపూయింగ్ చేసుకుంటారు. షాంపూయింగ్ చేసినాక అంటే షాంపూయింగ్ అంటే ఏం చేస్తామనంటే ఇక్కడంతా మీకదంతా షాంపూ చేసేసి ఎలా మీకు ఆ క్రస్ట్ ఉందో అదంతా నీట్‌గా ఎళ్ళిపోవటానికని మనం చేస్తాం. ఇది చేసేసినాక మనకి మంచిగా నీట్‌గా కావటానికని డ్రెస్సింగ్ గూడా మనం ఓపెన్ వదిలేస్తాం. ఒక 4 రోజుల తర్వాత డ్రెస్సింగ్ తీసేస్తామండి. సార్ నేను ప్రయాణం చేయొచ్చా? నేను మా ఇంటి దగ్గరకి తీసుకోవచ్చా? అనంటే డెఫినైట్‌లీ మీరు మీ ఇంటి దగ్గర డాక్టర్ దగ్గర వెళ్లి తీసుకోవచ్చండి. అలానే మీరు ప్రయాణం నెక్స్ట్ డేకే మీరు ప్రయాణం చేసుకోవచ్చండి. సో, ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఒక సేఫ్ ప్రొసీజర్ అండి. రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి డాక్టర్ గారు అని అంటారు. సంవత్సరం తర్వాత వస్తుందండి. మందులు ఎప్పటి నుంచి వాడాలి అని అంటారు. మందులు మీరు ఫస్ట్ వీక్ నుంచి అయిపోంగానే తర్వాత ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలి. యాంటీబయాటిక్స్ ఎన్ని రోజులు వాడాలి అని అంటారు. 5 రోజులండి. పెయిన్ కిల్లర్స్ అది వాడుకుంటారు సరిపోతది. డాక్టర్ గారు ప్రొసీజర్ చేసుకున్నాక ఏమైనా పెయిన్ వస్తుందా అనంటే పెయిన్ అనేది మీకు యూజువల్‌గా ఉండదండి. 99.99% మా పేషెంట్స్‌కి ఎవరికీ కూడా పెయిన్ అనేది ఉండదండి. చక్కగా మంచిగా నిద్రపోతారు. సాయంత్రం కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ప్రొసీజర్‌లో గూడా గురకబెట్టి నిద్రపోతారందరు. ఎందుకనంటే హ్యాపీగా లోకల్ అనస్థీసియా ఉంటుంది గదండీ! ఈ ఏరియా వరకే మీకు స్పర్శ లేకుండా ఉంటుంది. పెయిన్ లేకుండా ఉన్నందుకు మంచిగా రిలాక్సింగ్ మ్యూజిక్ ఉంటది గాబట్టి హ్యాపీగా నిద్రపోతారనమాట. మంచిగా నిద్రపోతారు, లేస్తారు, రెస్ట్ రూమ్‌కెళ్తారు, స్నాక్స్ తీసుకుంటారు, బాదం మిల్క్ తీసుకుంటారు, మంచిగా స్ట్రెచ్ చేసుకుంటూ ఉంటారు. అలానే మంచిగా రిలాక్స్ అయిపోయి ప్రొసీజర్ గూడా చేసుకుంటారనమాట. ఆ విధంగా చేయటంతోటి వెంట్రుకలనేటివి మనకి మంచిగా పెరగటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుందనమాట. సో, చర్మంలో మనకి ఈ విధంగా మనకి వెంట్రుకలు పెరగాలి అనంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఒక మంచి మార్గం అండి. ఈ విధంగా మనం సేఫ్‌గా మనం చేసుకొని మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని మన కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని కూడా మనం పెంచుకోవచ్చనమాట. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించని నేను మీకు చెప్పాను గదండీ! ఇంకా ఇతరత్ర ఏమైనా ప్రశ్నలున్నా, సందేహాలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా
వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అందరికి ఎవరికైనా గాని బట్టతలలున్నాయి, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మంచి ఆప్షన్ అనంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయని వాళ్ళకి తప్పకుండా తెలియచేయండి. భుజం తట్టి మంచి సేఫ్‌గా ఉంటాయి ప్రొసీజర్స్, భయపడవద్దు. మంచిగా ధైర్యంగా చేసుకోవచ్చని చెప్పి గూడా చెప్పండి. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.